నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొపరేటర్ డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి అసలు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎప్పటివరకు ముహూర్తాలు ఉన్నాయి, ఇవి ప్రశ్నలకు సమాధానాలు అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థన శ్లోకంతో ప్రారంభిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ఉదరం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, ఇప్పటి నుంచి మొదలు పెడితే అసలు సంబంధాలు ఇంకా ముహూర్తాలు ఎప్పటి వరకు ఉన్నాయంటారు పెళ్లిళ్ళు చేసుకునే వారికి? బ్రహ్మాండంగా ఉన్నాయి. మే జూన్లో కూడా ఉన్నాయి. ఏం పర్వాలేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఆషాఢం వరకు ముహూర్తాలు మంచిగానే ఉన్నాయి. ఇంకా ఇప్పటి నుంచే స్టార్ట్ ఏం పర్వాలేదు. ఆషాఢం వరకు బ్రహ్మాండంగా అందరికి బ్రహ్మాండంగా స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఫుల్ బిజీ ఉన్నారు మీరు అసలే. అవునవును. ఓకే, మీరు వాళ్ళ ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు? ఏవేవి స్పెషల్గా? కొంచెం స్పెషల్గా అంటేనేమో కాస్త రెడ్డిస్ తీసుకున్నాను. తర్వాత అన్ని కులాల వాళ్ళు కూడా, అంటే అందరూ కూడా ఆతృతే పడుతున్నారు మా పిల్లకి చేయాలి, పిల్లాడికి చేయాలని. అందుకని కొన్ని సంబంధాలు ముఖ్యమైన కింద ప్రతి వారం కూడా మారిపోతూ ఉంటారు కాబట్టి ఆ విధంగానే తీసుకొస్తారు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా వధువు కావాలని అబ్బాయిలు చెప్తాను. ఫస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి, రెడ్డి క్యాస్ట్, ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్ అమ్మాయి కావాలట. వీళ్ళకి ప్రాపర్టీ కూడా 30 CR ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా 35 సంవత్సరాలు కాపు క్యాస్ట్, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 150 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి కాపు క్యాస్ట్లో డాక్టర్ అమ్మాయి కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 28 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ అబ్బాయికి తగినటువంటి డాక్టర్ వధువు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఆర్యవైశ్య క్యాస్ట్, 31 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఎంబీబీఎస్ చేసినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. అదేవిధంగా అమ్మాయిలు కమ్మ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఎంబీబీఎస్ ఎంఎస్ చేసినటువంటి డాక్టర్ వరుడు కావాలి. అమ్మాయికి కూడా 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఆర్యవైశ్య క్యాస్ట్, 31 సంవత్సరం, 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టర్, ఎండి చేసిన డాక్టర్ వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్, 29 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి, డాక్టర్ వరుడు. కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ పాప కూడా ఎండి చేసేసింది. ఎండి చేసినటువంటి కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 31 సంవత్సరం, 5'3" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఎండి చేసినటువంటి డాక్టర్ వరుడు కావాలి. ఈ అమ్మాయికి 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించేటది కనుక ఈ ఆఫీస్ నుంచి కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే మీకు కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఏ వర్ణానికి సంబంధించిన సరే వర్ణాలకి సంబంధం లేకుండా చూస్తూ ఉంటారు. కానీ ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారు. ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. మా వివాహానికి సంబంధించి సంబంధాలని మీరు పరిచయం చేసేటప్పుడు మీరు స్పెషల్గా తీసుకునే జాగ్రత్తలు ఏంటి? సంబంధాన్ని పరిచయం చేసేటప్పుడు మొట్టమొదట వాళ్ళ యొక్క, అంటే వాళ్ళు వచ్చినప్పుడు తల్లిదండ్రులు కానీ, పిల్లాడితో కానీ, పిల్లలతో కానీ, కొంతమంది మొత్తం ఫ్యామిలీ అంతా వస్తుంటారు. కొంతమంది పేరెంట్స్ వస్తారు, కొంతమంది పిల్లలే వస్తారు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ మూలన హైదరాబాద్లో పిల్లలు ఉంటారు, పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, వాళ్ళు విలేజర్స్ అయి ఉంటారు. అలాంటప్పుడు పెద్దవాళ్ళకి ఫోన్లో మాట్లాడిపిస్తారు. నాకు వాళ్ళ కోరికలు వాళ్ళు చెప్తారు, పిల్లల కోరికలు పిల్లలు చెప్తారు. అన్నీ నోట్ చేసుకొని దానికి సరిపడా సంబంధాలే మనం పంపిస్తాం. జాబ్ కావాలా వద్దా, హౌస్ వైఫే ఉండాలా, ఎనీ పీజీ, ఎనీ డాక్టరు, లేకపోతే ఇంజనీర్, ఏదైనా వాళ్ళ కోరిక ఎట్లుంటే అట్లా. నాకు ఇంత ప్యాకేజ్ వస్తుంది కదా, కొంచెం ఇలా ఉండాలి, అలా ఉంటాయి కదా వాళ్ళకి. ఆ విధంగా పంపిస్తూ ఉంటాం. పంపించినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తిరిగి మాకు పంపిస్తారు. వీళ్ళ గురించి మాట్లాడండి అని. ఇంట్రెస్టా నాట్ ఇంట్రెస్టా అనేది మనం పంపిస్తే వాళ్ళు చెప్తారు.
వాళ్ళు ఇంట్రెస్ట్ అన్నారనుకోండి, వీళ్ళు ఇంట్రెస్ట్లో ఉన్నారు కదా, వాళ్ళని వీళ్ళని మన ఆఫీస్కి పిలిపించి మాట్లాడటం జరుగుతుంటుంది. అలా సెట్ చేసినవన్నీ కూడా చాలా చక్కగా, అంటే మళ్ళీ మాట పరపచ్చాలు రాకుండా మనం చెప్పడం వల్ల కూడా, అంటే వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, అవన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి అని చెప్పి మనం చెప్పడం వల్ల కూడా అన్నీ ఎంక్వైరీ చేసుకునే ముందుకు పెడతారు. దానివల్ల తలకాయ నొప్పులు ఉండవు, పరపచ్చాలు కూడా ఉండవు. ఎక్కువగా ఎలాంటి సంబంధాలు అడుగుతూ ఉంటారమ్మా ఎవరైనా సరే వాళ్ళ? అందరూ ఎడ్యుకేషన్ లెవెల్సే బాగుండాలి. ఏమండి, మా పిల్ల బీటెక్ చేసింది, ఆ పిల్లాడు కూడా బీటెక్ ఎంటెక్ ఏం చేసినా ఓకేనండి. మా అమ్మాయికి 10 లక్షల ప్యాకేజీలో ఉంది, 15 లక్షలు చూడండి. మా అమ్మాయి 20 లక్షలు తెచ్చుకుంటుంది, కనీసం 1-2 ఎక్స్ట్రా అయితే అని కొంతమంది అమ్మాయికి 20 లక్షలు వచ్చినా వాళ్ళు ఏం ఫీల్ అవ్వకపోతే 15 లక్షల అబ్బాయి అన్నా సరే వెనకాల ఆస్తులు బాగుంటే మాకు ఓకేనండి అని అన్ని రకాల వాళ్ళు అన్ని రకాలుగానే వారి అభిప్రాయం అంటూ ఉంటారు కదా. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క ఆహ్లాదమైనటువంటి ఆరోగ్యమైనటువంటి ఒక సూచనలు ఉంటాయి కదా, అవన్నీ కూడా సూచిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. ఆ విధంగానే మనకి సాయశక్తులా చేస్తూ ఉంటాం. ఎక్కువగా అమ్మాయిలు డామినేట్ చేసేస్తున్నట్టున్నారు అన్నిటిలో. చేస్తున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళకంటే వీళ్ళ ప్యాకేజీలు ఎక్కువైపోతున్నాయి. దానివల్ల ఏంటంటే పేరెంట్స్ కూడా అయ్యో తక్కువకి చేస్తే ఏమైనా గొడవలు వస్తాయేమో అని భయపడిపోతున్నారు. ఓకే ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా వాట్సాప్కి సెండ్ చేసినట్లయితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంతమందికి కాలు కలవకపోవచ్చు, కొంతమంది కాలు లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా సరే డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. వారే కాల్ చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరికి ఈ మధ్యకాలంలో వాట్సాప్లో అందరూ వాడుతున్నారు కాబట్టి ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. మరికొంతమందికి జాతక పరిశీలన కావాలని కోరుకుంటూ ఉంటారు. జాతక పరిశీలన అంటే వివాహానికి సంబంధించి ఏమైనా ఆటంకాలు ఉన్నాయా అని చెప్పేసి అడగాలనుకుంటారు, కానీ ఎవరిని అడగాలో తెలియదు. అలాంటి వారు ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక జాతక పరిశీలన కూడా చేసి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే తెలియజేయడం జరుగుతుంది. వివాహానికి సంబంధించి ఏమైనా దోషాలు ఉంటే కనుక వాటికి సంబంధించిన పరిహారాలు కూడా మీకు చెప్తూ ఉంటారు. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో కొన్ని హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు, అవి కూడా చేయించుకోవచ్చు వివాహం ఆలస్యం అయ్యేవాళ్ళు. ఓకేనా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మిన్స్ క్యాస్ట్లో అమ్మాయి 24 సంవత్సరం, 5'3" హైటు, బీటెక్, ఎంఐ 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 30 సంవత్సరాల పాప, 5'4" హైటు, బీటెక్, ఎంఎస్ యుఎస్లో 140Kలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 13 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, ఈఎంఐ కూడా బీటెక్ చేసింది. ఆ తదుపరి ఏమిటంటే 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాల పాప, 5'6" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. సాఫ్ట్వేర్ సైడ్ అయితే చూస్తారు వీళ్ళు. గౌడ్స్ క్యాస్ట్ 31 సంవత్సరం, ఎంటెక్ చదువుకుంది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ, హెచ్ఆర్గా పనిచేస్తూ ఈఎంఐ కూడా జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, అమ్మాయి బీటెక్ చేసింది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, వెనకాల కూడా 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, వెలమా క్యాస్ట్లో వరుడు కావాలి. రజకా క్యాస్ట్ 26 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, బీటెక్ చదివి 8 లక్షల ప్యాకేజీలో ఉన్నది పాప, రజకా క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 23 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఈ నెంబర్కి ఎవరికైనా సరే అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలి అని అనుకుంటే కనుక వారి యొక్క ఫోటో బయోడేటా అంటే పూర్తి వివరాలు కనుక ఈ వాట్సాప్కి పంపించినట్టయితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచి కాల్ చేయడం జరుగుతుంది. మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే
అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. సో మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే అన్ని వర్ణాలకి సంబంధించి చూస్తూ ఉంటారు. ఒక్క హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. ఇలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా కూడా కలవచ్చును. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే కనుక డీటెయిల్స్ చెప్తారు. మీరు వ్యక్తిగతంగా కూడా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపించడం కూడా జరుగుతుంది. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం అమ్మా. డిఫరెంట్గానమ్మా రెడ్డి క్యాస్ట్లో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు తీసుకొచ్చాను. రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి 27 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఐ కూడా డాక్టరు, 40 లక్షల ప్యాకేజీలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి డాక్టరు, 26 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంబీబీఎస్ ఎండి, గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఈయన 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి యుఎస్లో ఉంది, 28 సంవత్సరాలు, 5'6" హైటు, 220K వస్తుంది, H1B ఉంది, 70 కోట్ల ప్రాపర్టీ ఉంది. యుఎస్లో ఉన్నటువంటి అబ్బాయి కావాలి. అమ్మాయి వయసు 28 సంవత్సరాలు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంహెచ్ఎస్ యుఎస్లో 280Kలో ఉన్నాడు, I-140 ఉంది, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్. ఈ పాప బెంగళూరులో పనిచేస్తుంది, 28 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్. ఈ అబ్బాయి కూడా డిజైన్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా. చాలా మంది జాతక పరిశీలన చేస్తే వివాహం చేస్తామని అంటూ ఉంటారు. కానీ జాతక పరిశీలన ఎంత చేసినా సరే కొంతమంది వివాహం అయిన తర్వాత కొన్ని క్లాషెస్ రావడం, విడిపోవడం, లేదా రెండో వివాహానికి దారి తీయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే అక్కడ జాతక పరిశీలన సరిగ్గా అంటే వాళ్ళు వీళ్ళు అనుకుని చేసేసి లేదంటే ఇంట్లో వాళ్ళే కదని చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లం తలెత్తుతుంది అంటారు. అసలు ఏం జరుగుతుంది అంటారు? అంటే ఎలా అంటే అమ్మా కొన్ని చిన్నప్పటి నుంచి నవ్వుకుంటారు, ఆ విధంగా పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి. అయిపోయిన తర్వాత ఏదో ఎన్నో పాయింట్లు వచ్చేసాయి, ఓకే 18 పాయింట్లు వచ్చాయి, పోనీ ఒక పాయింట్ తక్కువైతే ఉంది, చిన్నప్పటి నుంచి మీరు మాకు తెలియదా, మేము మీకు తెలియదా, జాతకాలు అవన్నీ ఎందుకులే, అట్లా చేసేసే వాళ్ళు కూడా ఉన్నారు. వేళాకోళం వీళ్ళ ఇద్దరి మనసులోని నా మొగుడు నా పెళ్ళాం అనే వేళాకోళాలతో వీళ్ళ మనసులు స్థిరపడిపోతాయి. అలాంటప్పుడు పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసేసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైనా సరే దూరంగా ఉంటే దూరపు కొండలు అందంగానే ఉంటాయి, దగ్గరకు వచ్చిన తర్వాతనే కదా దాని నునుపు నిజమా కాదా అని తెలిసేది. ఆ విధంగా పరపచ్చాలు స్టార్ట్ అయిపోతాయి. ఫస్ట్ పెద్దవాళ్ళు కల్పించుకొని నచ్చ చెప్పాలని చూస్తారు. వాళ్ళకి వీళ్ళకి కూడా పరిచయాల వలన ఎవరి యొక్క విషయాలు ఏమిటి అనేది ఇద్దరికీ తెలుసు. అందువల్ల కొంచెం పిల్లల మీద ప్రేమతో ఒకరి మీద ఒకళ్ళు ద్వేష భావాలు అయిపోతాయి. ప్రేమతో స్నేహితంతో ఉన్న భావాలన్నీ కూడా మారిపోయి పెద్దవాళ్ళు గట్టిగా మాట్లాడుకొని పిల్లలు విడిపోవడానికి కారణం కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు, పిల్లలు అవుతున్నారు, పెద్దవాళ్ళ స్నేహం కూడా పోతుంది. అలా కూడా సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో అవస్థ రావడానికి కారణం ఏమిటి అంటే ఈ వ్యవస్థకి బయటపడేటటువంటి పరిస్థితులు ఎవరు కూడా ఇదివరకు ఇట్లా చుట్టాల్లోని బంధువుల్లోని అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉంది, అదిగో పెళ్ళికి వెళ్ళాం కుదిరింది, ఆ మాటలన్నీ అయిపోయాయమ్మా. ఎవరు ఎక్కడ ఏమి మాట్లాడట్లా, ఏదో చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని ముహూర్తం టైంకి వెళ్ళామా, అక్షంతలు వేసామా, ఒక గుక్కడు భోజనం చేసామా, వచ్చేసామా, బయటికి అయిపోతుంది. అందువల్ల ఎవరికి తీరిక కూడా లేదు. అందువల్ల ఈ వివాహ వ్యవస్థ అంతా కూడా మ్యారేజ్ బ్యూరోస్ సర్వీసెస్ తీసుకోవడంలో ఉంటుంది. కానీ కంప్లీట్ ఎంక్వైరీ చేసుకుని అడుగులు వేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ పే స్లిప్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నీ తీసుకొని చూసుకొని ఆ తదుపరి మీరు నిర్ణయాలు తీసుకోండి. నిజంగా అమ్మ ఎక్కడ గొడవలు వస్తాయంటే కనుక పెళ్లికి ముందు చెప్పే ఒక విషయం అయితే పెళ్లి తర్వాత నిజాలు తెలిసిన తర్వాతే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఫైనాన్షియల్ పరంగా ఎక్కువ డబ్బుల దగ్గరే ఎక్కువ గొడవలు జరిగేది కూడా. సో ఆ విషయంలో కొంచెం క్లారిటీగా ఉంటే ఫస్ట్ నుంచి ఫ్యూచర్లో గొడవలు రాకుండా ఉంటాయి. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా. బ్రాహ్మిన్స్లో అబ్బాయి 31 సంవత్సరం, 5'10" హైటు, యుఎస్లో ఎంఎస్ చేసి 150Kలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాష్ 31 సంవత్సరం, 5'9" హైటు, బీటెక్,
యూఎస్లో 120Kలో ఉన్నాడు ఈయన, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, ట్రిపుల్ చేసి 47 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెనకాల 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5-10 హైటు, ఎంఎస్ చేశాడు యూఎస్లో, 150Kలో ఉన్నాడు, ఇతనికి కూడా వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-7 హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. హైదరాబాద్లోనే జాబు. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5-7 హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో ఉన్నాడు ఇతను, 120K వస్తుంది. పద్మశాలి క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వాళ్ళు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయొచ్చు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఈ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యూఎస్లో ఉన్నాడు, 110K వస్తుంది, తగినటువంటి వధువు విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో కావాలి. అమ్మ, వివాహానికి సంబంధించి మీ ఆధ్వర్యంలో ఎవరికైనా సరే కుజ దోషం ఉన్నవారికి కావచ్చు, లేదంటే కాలసర్ప దోషం ఉన్నవారికి కావచ్చు, ఎలాంటి హోమాలు జరిపిస్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళకు ఉంటే కనుక? అంటే ఇప్పుడు చూడండి, కొంతమందికి ఏంటంటే కనుక అష్టమ కుజుడు ఉంటాడు, అలాంటి వాళ్ళకేమో కుంభ వివాహాలు, ఆడపిల్లకైతే మగపిల్లాడికైతే కదిలి వివాహాలు చేపించడం జరుగుతుంది. అదే కాకుండా కొంతమందికి రాహుకేతువుల మధ్య కాలసర్ప దోషంలో ఉండిపోతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే పాపం అన్నీ కూడా లేటే అవుతూ ఉంటాయి. ఏంటంటే ప్రతిదీ 10 సార్లు తిరిగితే కానీ అవ్వకపోవడం, లేకపోతే వైవాహిక జీవితంలో కూడా వివాహం కబుక్కున బ్రేక్ అయిపోయి వెళ్ళైన కొద్ది రోజులకే మళ్ళీ రెండో సంబంధం కోసం రావడం, ఇలాంటివి కూడా ఉంటుంటాయి. దానికి సంబంధించి ఏ దశలు నడుస్తున్నాయి, ఏ మహాదశల్లో ఉన్నారు, ఏ విదశల్లో ఉన్నారు చూసుకొని దాని జపాలు, హోమాలు ఇవన్నీ చేయించడం, చండీ హోమం లాంటివి చేయించడం, వాళ్ళనే కూర్చోబెట్టి స్వయంగా చేయించడం వల్ల కూడా వాళ్ళు అభివృద్ధిలోకి రావటం. అమ్మవారి ఆ దేవి సర్వభూతాన్ని మాతృరూపేణ సంస్థిత, నమస్తత్వే నమస్తత్వే నమో నమః, ఆ తల్లి దయ వల్ల అన్ని విధాలా కూడా వాళ్ళు తిరిగి మ్యారేజ్ చేసుకుని నిలబెట్టుకుంటున్నారు జీవితాన్ని. అంతేగాని మళ్ళీ తలకాయ నొప్పులు తెచ్చుకోకుండా సర్దుబాటు. అలాగే కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన ఆఫీస్లో. అబ్బాయి అమ్మాయి సెకండ్ మ్యాచ్ వాళ్ళు వచ్చారనుకోండి, ఇద్దరితోటి కూడా విడివిడిగా మాట్లాడతాను, కలిసి మాట్లాడతాను. ఈ విధంగా ఉంది కాబట్టి, ఇలా జరిగింది కాబట్టి మరలా ఆ విషయాన్ని, ఆ ప్రస్తావన తీసుకురాకుండా ముందుకు వెళ్ళండి అని క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అందువలన కూడా కొంతవరకు అంటే చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదమ్మా. పెరటి చెట్టు అయితే వైద్యానికి పనికిరాదు, ఇంట్లో వాళ్ళు చెబితే నచ్చవు, అదే బయట వాళ్ళు మనం మాట్లాడితే తీయగా అనిపిస్తుంది. అందుకని అలా కూడా చెబుతూ ఉంటానమ్మా. ఓకే అమ్మా. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9826044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైనా సరే, అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలి అని అనుకుంటే కనుక వారి యొక్క ఫోటో, వారికి సంబంధించిన పూర్తి వివరాలు వాట్సాప్కి సెండ్ చేసేస్తే కనుక వీరి ఆఫీస్ నుంచే మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి. కొంతమంది మాట్లాడగలుగుతారు, మరి కొంతమంది ఏంటంటే లైన్ కలవకపోవచ్చు, కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వారు ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని మీకు అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూపిస్తూ ఉంటారు. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. ఇలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు మేము వ్యక్తిగతంగా కలుస్తాం, మాట్లాడతాం, అసలు ఆఫీస్ ఎక్కడుందో చూస్తాం అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్షుక్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి చూసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు చూడవచ్చు వెళ్ళి. ఎవరైనా సరే జాతక పరిశీలన కావాలనుకున్నా సరే ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక తప్పనిసరిగా జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. మీ జాతకంలో వివాహానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఎలాంటి దోషాలు ఉన్నా సరే మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే కనుక వారి ఆధ్వర్యంలో హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా. ఎంత జాతక పరిశీలన చేసినా సరే కొంతమంది ఇబ్బంది పడినా సరే కలిసే ఉంటారు. అంటే 12 కాపురానికి 12 సూత్రాలు అన్నట్టు కొంతమంది గొడవలు పడుతూనే ఉంటారు. కలిసినా కలవకపోయినా జాతకాలతో సంబంధం ఉండదు, చూడకపోయి ఉండొచ్చు వాళ్ళకి వివాహం చేసినా సరే. ఎస్పెషల్లీ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, 17 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు, ఎంతోమందికి వివాహాలు జరిపించుంటారు కదా. ఇప్పుడు ఉన్న జనరేషన్కి వివాహం చేసుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి అసలు? సలహాలు, సూచనలు అంటేనమ్మా ఒకటే, జాతకం అనేది జీవితానికి, మన మనుగడకి, తర్వాత విషయాలు తెలుసుకోవడానికి, ఆ తప్పులు చేయకుండా ఉండడానికి ఒక మార్గదర్శిగా చెప్పొచ్చు. కానీ ఏంటంటే కనుక ముఖ్యమైనటువంటి విషయం మన ప్రవర్తన,
మన తెలివితేటలు, మన నిజాయితీ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా నమ్మకం అనేది ఉండాలి కదా భార్యాభర్తల మధ్య. అది ఉంటే కనుక జీవితం ఎప్పుడు కూడా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య నమ్మకం, ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఇది మనది అనుకోవాలి. నాది అనుకుంటే కనుక సంసారాలు ముందుకు చేరవు. అందుకని మనది అనుకోవాలి. మన జీవితం, మన కుటుంబం, మన వాళ్ళు అని ప్రేమిస్తే అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి ప్రపంచాలు రావడానికి చాలా తక్కువ అవకాశాలు. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి జయ గారు, నమస్తే అండి. హలో జయ గారు, మీ కాల్ అయితే కట్ అయింది. మీకు ఏమైనా వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 9866044439 ఈ వాట్సాప్ సింబల్తో మీకు కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే ఖచ్చితంగా మీకు కాల్ చేసి మీతో మాట్లాడతారు ఈ కార్యక్రమం అయిన తర్వాత. ఇప్పుడు కాల్ కట్ అయిందని ఏం బాధపడాల్సిన అవసరం లేదండి. వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. ఒక హిందువులు అయితే సరిపోతుందండి. ఎవరైనా సరే, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు. ఈ అమ్మాయి 100 CR ప్రాపర్టీ ఉంది. అక్కడ యూఎస్లోనేమో తను సిటిజన్ అనమాట. అందు గురించి ఈ పిల్లకి ఇండియాలో కానీ అబ్రాడ్ యూఎస్లో ఉన్న వెల్ సెటిల్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 16 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ₹1,00,000 జీతం వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 23 సంవత్సరాలు, బీటెక్, ఎంహెచ్ఎస్సి, కెనడాలో జాబ్ చేస్తుంది, పిల్ల 100K వస్తుంది, ఓన్లీ డాటర్ ఈ అమ్మాయికి. అందుకని ప్రజెంట్ అయితే ఇండియాలోనే ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, MBBS MD డాక్టరు. ఈ అమ్మాయి కూడా తగినటువంటి వరుడు కావాలి. ఈ అమ్మాయి జీతం చూస్తే 1 lakh వస్తుంది ఫర్ మంత్. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 9 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ హిందూ మాలా క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, 70,000 జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగా హిందూ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 80,000 జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్ళి, 37 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, యూఎస్లో ఉన్నాడు ఈయన, 200K వస్తుంది, 60 కోట్ల పైన ఆస్తి ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి రెండో పెళ్లికి సంబంధం కావాలి. రెడ్డి క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, హైదరాబాద్లోని 24 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి. గౌర్స్ క్యాస్ట్ 37 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, 90,000 జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి రెండో పెళ్లికి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 38 సంవత్సరాలు, 5'7", ఎంటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, 2 లక్షలు వస్తుంది నెలకి, వెల్ సెటిల్డ్, ఇతనికి కూడా రెండో పెళ్లికి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఈ అబ్బాయి కూడా 12 లక్షల ప్యాకేజీ, హైదరాబాద్లోనే రెండో పెళ్లికి వధువు కావాలి. కుమ్మరి క్యాస్ట్ కులాంతర వివాహం కూడా చూస్తారు వీళ్ళు. 37 సంవత్సరాలు, 5'10" హైటు, ఇతను కూడా బిజినెస్ చేస్తున్నాడు, 30 లక్షలు వస్తుంది సంవత్సరానికి, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు రెండో పెళ్లికి కావాలి. వెలమా క్యాస్ట్ 40 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, MBA, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ హిందూ మాలా 38 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, హైదరాబాద్లోనే 80,000 సంపాదిస్తున్నాడు, ఇతనికి రెండో పెళ్లికి వధువు కావాలి. అదేవిధంగా రెండో పెళ్లికి అబ్బాయిలు, ఇప్పటివరకు అమ్మాయిలు కావాలని చెప్పుకున్నాం, ఇప్పుడు అబ్బాయిలు కావాలి. రెడ్డి క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, MBA, హైదరాబాద్లోని 36 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు రెండో పెళ్లికి కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు రెండో పెళ్లికి కావాలి. అదేవిధంగా గౌర్స్ క్యాస్ట్ 38 సంవత్సరాలు, ఈవిడ 5'4" హైటు, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి రెండో పెళ్లికి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, MS, యూఎస్లో 150Kలో ఉంది పాప, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్లికి వరుడు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, 80,000 జీతంలో ఉంది, రెండో పెళ్లికి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ ఎర్రగొల్లలు వీళ్ళు, 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, MBA, హైదరాబాద్లోనే 50,000 జీతంలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్లికి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'5" హైటు, MBA, గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీ, 60,000 జీతం, రెండో పెళ్లికి వధువు కావాలి. మూడు అంటే ఏమిటంటే
మూడో పెళ్ళి ఈ అబ్బాయికి. అయితే ఏంటంటే కులాంతర వివాహం కూడా చూస్తారు. యుఎస్లో ఉన్నాడు ఈయన. 130K వస్తుంది, వెల్ సెటిల్డ్, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలనుకుంటే కనుక వారి యొక్క ఫోటో బయోడేటా వాట్సాప్కి పంపించినట్టయితే కనుక ఈ వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని మీకు అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. ఓకేనమ్మా, ఈ రోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే. ఓకేనండి, చూసారు కదా, ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.